హాయ్ అండి. ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతానో మీతో షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత ఇన్విజిబుల్ అంటే ఇది వచ్చేసి హెమ్మింగ్ మెథడ్ అనమాట. ఎంతైతే ఖర్చు కావాలో అంత మార్కింగ్ అయితే ముందుగానే వేసుకుని పెట్టుకుంటానండి. ఇది కొత్త వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. అయితే నేను ఎందుకు ఇలా వేసుకుంటానంటే నేను ఎక్కువగా నార్మల్ పైపింగ్ వేస్తాను కదా, ఇన్విజిబుల్ పైపింగ్ ఇంకా నీట్గా వస్తుంది అనమాట. ఇలా వేసుకుంటే మనం ఎంతైతే ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నామో అంత ఖర్చు పెట్టేసుకుని మీరు ఈ గీత దాటకుండా చూసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఈ టిప్ అనేది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఈ పెన్సిల్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, కింద లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అయితే ఫస్ట్ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోవాలండి. ఇటు అటు ఎంత తీసుకున్నాం ఏంటనేది, లేదంటే మళ్ళీ ఎక్కువ తక్కువ అయిపోతుంది అనమాట. ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇది రెండు కరెక్ట్గా ఉండాలండి, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుని ఇలా సగాన్ని కుట్టేశాను. నేను చెప్పాను కదా గీత దాటకూడదని. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకుని గీత దాటకుండా చూసుకున్నానండి. చూడు, గీత దాటకుండా ఆ గీత పక్క నుంచి అంటే లోపల నుంచి అనమాట. ఆ గీత మన నెక్ వైపుకు ఉంటుంది కదా, అటువైపు ఉంచుకుని ఇటువైపు దాటకుండా మన చేతి వాళ్ళని బట్టి ఎక్కడ సాగదీయకుండా రౌండ్ తిరిగే చోట లూజుగా వదులుకుంటూ ఇలా నీట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. మొత్తం కూడా బాగా తిరుగుతుంది అనమాట. అలా టక్స్ పెట్టుకుంటే బాగా తిరుగుతుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా అంతేనండి, నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇక్కడ కూడా అంతే, ఇలాగ చిన్న చిన్నగా టక్స్ పెట్టుకుని, మరి కట్టు దగ్గర కాదు, కట్టు దగ్గర కాకుండా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, అలాగా ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారు కదా, అలా అన్నమాట. ఇలా కుట్టుకుంటూ మెల్లగా వెళ్ళిపోవాలి. ఆ గీత మనం వేసిన లైను క్రాస్ అవ్వకూడదు. క్రాస్ అవ్వకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా అంతేనండి, ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసేయండి. ఈ లోపలికి ఫోల్డ్ చేసేసేయండి, సరిపోతుంది. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మళ్ళీ క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని లైనింగ్ క్లాత్ని అన్ని జాయింట్లు వేసేసాను. ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటున్నాను. ఇది లైనింగ్ క్లాత్, క్రాస్గా ఉన్న క్లాత్, ఓకేనా. ఇది క్రాస్గా ఉన్న క్లాత్ లైనింగ్ క్లాత్ అనమాట. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలాగా మొత్తం నేను చూపించినట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకి ఎంతైతే హెమ్మింగ్ పట్టి క్లాత్ కావాలో అంత ఉంచేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి, తిన్నగా వచ్చేటట్టు. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హెమ్మింగ్కి ఎంతైతే క్లాత్ కావాలో అంత ఉంచేసుకుని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒరిజినల్ అదే మనకి పైపింగ్ క్లాత్ ఉంది కదా, దాని మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఫోల్డ్ చేసేసేయండి. ఓకే, ఇలా వస్తుంది అనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ కుట్టుకుంటూ రావాలి. ఇంక ఇలా వస్తుందండి. ఎంత ఉందో చూసుకుంటున్నాను అనమాట. మళ్ళీ తక్కువైందంత ఇబ్బంది కదా, అందుకని
ఇక స్టార్టింగ్లో పెట్టేశానండి. పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసాను. అలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పట్టేటట్టు నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, మధ్యలో ఒక చిన్న ఫ్రిల్ లాంటిది పెట్టాలి రౌండ్ తిరిగే చోట. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట. అందుకని ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా రౌండ్ తిరిగే చోట కూడా చిన్న చిన్న టక్స్ లాగా పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలాగా చిన్న చిన్న టక్స్ అన్నమాట. కట్ అవ్వకూడదు కుట్టు అనేది. ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే. తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవాలండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి మీకు. నేను చెప్పినట్టు ట్రై చేయండి ఒకసారి. ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మొత్తం కూడా అంతేనండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి రెండో సైడు హెమ్మింగ్ చేసేసేయండి, సరిపోతుంది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఈ బ్లౌజ్కి సంబంధించి పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.